సబ్స్క్రైబ్ చేయండి. ఫర్ మోర్ అప్డేట్స్ బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. Mechanical properties of commonly used in engineering materials. Mechanical properties of materials, mechanical properties of engineering materials. There are 10 mechanical properties. First one is the elasticity. Elasticity means స్థితిస్థాపకత తెలుగులో elasticity. So elasticity means the property of a body which regains its original shape when deformation force are removed. So that means the external force, the applied external forces are removed, the applied external forces are removed, then the body is regained and reshaped. అంటే దానిపై ఒక వస్తువుపై ప్రయోగించిన బలాలు తొలగించినప్పుడు అది దాని షేప్లో కానీ దాని రూపంలో కానీ సేమ్ తొలి రూపంలోకి మార్పు చెందితే దానిని ఎలాస్టిసిటీ అంటాము. అది స్థితిస్థాపకత. సో సెకండ్ వన్ ఈజ్ ద ప్లాస్టిసిటీ. సో ద external applied forces are removed, but the body is not regained, does not regains an original shape. That is the plasticity. Next is the plasticity means plastic. డ్యూక్టిలిటీ మీన్స్ అనమ్యత అంటాము తెలుగులో. దీన్ని సాగే గుణం అంటే జనరల్గా the external applied forces are removed, then the body or strings are not deformation of rupture అంటే తెగకుండా సాగేదానిని డ్యూక్టిలిటీ అంటారు. దీన్ని అనమ్యత అంటారు, దీన్ని సాగే గుణము అంటారు. డ్యూక్టిలిటీని సాగే గుణము అంటారు. బ్రిటిల్నెస్ ఈజ్ ద తెలుగులో మనం ఏమంటామంటే పెలుసుదనము. అంటే పదార్థాల్లో తగినంత డిఫార్మేషన్ ఫోర్సెస్ లేకపోతే దానిని పెలుసుదనం అంటారు. పెలుసుదనం అంటే ఇలా పెలుసుబడడం. అంటే బ్రిటిల్నెస్ ఈజ్ ద ప్రాపర్టీ ఆఫ్ మెటీరియల్ బై ద విచ్ ఇట్ ఈస్ విల్ ఫ్రాక్చర్ వితౌట్ అప్రిసిబుల్ డిఫార్మేషన్. సో నెక్స్ట్ వన్ ఈజ్ ద హార్డ్నెస్ని ఏమంటామంటే గట్టిదనము అంటాం. అంటే హార్డ్నెస్ ఈజ్ ద ప్రాపర్టీ ఆఫ్ మెటీరియల్ బై విచ్ ఇట్ ఈస్ ఏబుల్ టు రెసిస్ట్ అబార్షన్, ఇండినేషన్, డిఫార్మేషన్. అంటే పదార్థాలలో అరుగుదలను నిరోధించడం కానీ సాగుదలను నిరోధించడం కానీ గీతలు ఏర్పడకుండా ఉండటాన్ని గట్టిదనము అంటారు, హార్డ్నెస్. నెక్స్ట్ సిక్స్త్ వన్ ఈజ్ ద టఫ్నెస్ అంటే బిరుసుదనము. ఇది పెలుసుదనము, ఇది బిరుసుదనము అంటే బాగా ఎక్కువ గట్టిదనం. అంటే పదార్థం విరగక ముందు ఏదైతే గట్టి సామర్థ్యాన్ని ఉంటుందో, అంటే టఫ్నెస్ ఈజ్ ద ప్రాపర్టీ ఇట్ కెన్ అబ్జార్బ్ మ్యాక్సిమం ఎనర్జీ బిఫోర్ ఫ్రాక్చర్. అంటే విరగక ముందు ప్రవర్తించే అత్యధిక బలాన్ని టఫ్నెస్ అంటాం. నెక్స్ట్ స్టిఫ్నెస్ అంటే కఠినత్వం. అంటే పదార్థాలలో డిఫార్మేషన్ ఫోర్సెస్ రాకుండా నిరోధించే గుణాన్ని మనం ఏమంటామంటే కఠినత్వం అంటారు, స్టిఫ్నెస్ ఈజ్ ద ప్రాపర్టీ ఆఫ్ ఏ మెటీరియల్ బై విచ్ ఇట్ ఈస్ రెసిస్ట్స్ డిఫార్మేషన్. అంటే దిస్ స్టిఫ్నెస్ ఈజ్ ద మాడ్యులస్ ఆఫ్ ఎలాస్టిసిటీ ఈజ్ ఏ మెజర్ ఆఫ్ స్టిఫ్నెస్. నెక్స్ట్ వన్ రెసిలెన్స్ ఈజ్ ద ప్రాపర్టీ ఆఫ్ మెటీరియల్. దీన్ని ఏమంటామంటే వెనకకు వెళ్ళే శక్తి. షాక్ అబ్జార్బర్స్, దీస్ ఆర్ ఆల్
examples of resilience. Resilience, it is the property of a material by which it stores energy and resists shocks. అంటే వెనకకు వెళ్ళిపోయేదాన్ని రెసిలియన్స్ అంటాము. ఎండ్యూరెన్స్ని ఏమంటామంటే సహనము అంటాము. అంటే ఇట్ ఈస్ ద ప్రాపర్టీ ఆఫ్ ఎ మెటీరియల్ బై విచ్ ఇట్ కెన్ విత్ స్టాండ్ వెరీ స్ట్రెస్ ఉన్నా సరే స్టాండ్గా నిలబడటాన్ని ఎండ్యూరెన్స్ అంటాం. దీనిని తెలుగులో సహనము అంటాం. స్ట్రెంగ్త్, పటుత్వము. స్ట్రెంగ్త్ అంటే పటుత్వం. ఎంత ఎక్స్టర్నల్ ఫోర్స్ అప్లై చేసినా సరే చెక్కు చెదరకుండా ఉండటాన్ని పటుత్వం, స్ట్రెంగ్త్ అంటాం. సో దీస్ ఆర్ మెకానికల్ ప్రాపర్టీస్. దీస్ మెకానికల్ ప్రాపర్టీస్ ఎలాస్టిసిటీ అండ్ ప్లాస్టిసిటీ ఆర్ ప్రాపర్టీస్ ఆఫ్ ప్లాస్టిసిటీ. What is the plastic? Plastic means permanent deformation of elastic materials. Plastic means permanent deformation. Permanent deformation. Plastic means permanent deformation of elastic materials. Now, first of all, what is the formation? Formation means produce. Formation means produce. Reformation means reproduce. Reproduce. Okay. For example, we apply the external force on the rubber. This is the rubber. We applied the external force on the rubber. We applied the external force. After we remove the external force, same the rubber is reformation. Reformation means as it is position. This is the rubber. We applied the external force, then we remove the external force. The rubber as it is same formation. అంటే ఈ రబ్బర్ మీద ఏదైనా బాహ్య బలం ప్రయోగించినప్పుడు సాగింది, ఆ బాహ్య బలాన్ని తొలగించగానే యథాస్థితిలోకి వచ్చేసింది, రీఫార్మ్ అయిపోయింది. ఓకే, సో దిస్ టైప్ ఆఫ్ మెటీరియల్స్ are known as elastic materials. Okay, but the plastic means permanent deformation. Permanent deformation means we applied the external force on this material. Then this material break. So this material permanent deformation అయిపోతుంది. సో దిస్ ఈజ్ ద ప్లాస్టిక్. ఓకే, దిస్ ఎలాస్టిక్ లిమిట్ అండ్ ప్లాస్టిక్ లిమిట్ we show on this graph. Okay, first of all, plastic means permanent deformation. Let us consider stress and strain. Let us consider stress means here external force. Let us consider stress and strain curve of a material. For example, we apply the stress, then the body gains strain. So let us consider stress and strain curve of a material. The plastic behavior of a material can be studied by plotting of curve between stress and strain. Okay, the curve is known as stress and strain curve. So this is the curve. First of all, on the x-axis take the strain, on the y-axis is stress. Okay, we applied the stress, then the body gains strain. Okay, first of all, this is the O. Then O to A is the
elastic limit. Elastic limit. Okay, in the region of OA, stress is proportional to strain. Stress is proportional to strain. This is the Hooke's law. Stress is proportional to strain. Then we increase the stress, then increases the strain. We decreases the stress, we decreases the strain. So in the region OA, the stress is proportional to strain. Here, this is the Hooke's law. Okay, in the region OA, the Hooke's law is obeyed. So the wire or the elastic material is perfectly elastic up to point A. So this is the elastic limit. అంటే ఇక్కడి నుంచి ఇక్కడ వరకు మనం ఎంత స్ట్రెస్ అప్లై చేసినా సరే బాడీ మళ్ళీ తిరిగి యథాస్థితిలోకి వచ్చేస్తుంది, యాజ్ ఇట్ ఈజ్ పొజిషన్లోకి వచ్చేస్తుంది. సో ఇన్ ద ఓఏ రీజియన్ perfectly elastic up to point A. This is known as elastic limit. This is the elastic range. This is the totally elastic range. Okay, after point A, as the load means here external force, as the load is increased, the wire gets stretched. Means సాగుతూ ఉంటుంది. ఆఫ్టర్ ఏ తర్వాత బి వరకు ఏమవుతుందంటే ఆ వైరు సాగుతూ ఉంటుంది. వైర్ కానీ ఎలాస్టిక్ బాడీ కానీ సాగుతూ ఉంటుంది. దట్ బికాస్ ద లోడ్ ఈజ్ ఇంక్రీజ్డ్. ఆఫ్టర్ పాయింట్ ఏ ద లోడ్ ఈజ్ ఇంక్రీజ్డ్, ద వైర్ గెట్స్ స్ట్రెచ్డ్. నౌ ఇట్ గెయిన్స్ ఏ పెర్మనెంట్ సెట్. పర్మనెంట్గా సెట్ అయిపోతూ ఉంటుంది. ఎక్కువ ఇంక్రీజ్ ఎక్స్టర్నల్ ఫోర్స్ అప్లై చేసి కొద్ది అది పర్మనెంట్గా సెట్ అయిపోతూ ఉంటుంది. ఓకే, ఆన్ ఇంక్రీజింగ్ ద లోడ్ ఫర్దర్ బియాండ్, దిస్ ఈజ్ ద ఈల్డ్ పాయింట్. That means on increasing the load further beyond yield point B, the extension of wire increases rapidly. Okay, then after point B, without increasing load, the wire is automatically extension. So this is the yield point. After yield point, there is no increasing load, but the wire is extension. Without increasing load, అంటే వితౌట్ ఎనీ బాహ్యబలం ప్రయోగించకుండా కూడా బి తర్వాత వైర్ సాగుతూ ఉండిపోతుంది. ఓకే, నౌ దాని తర్వాత బి తర్వాత ఏమవుతుందంటే ప్లాస్టిక్ కింద మారిపోతుంది. అంటే ఇక్కడి నుంచి ఇక్కడ వరకు దిస్ ఈజ్ ద ప్లాస్టిక్ రేంజ్. ఓకే, దట్ మీన్స్ ప్లాస్టిక్ ఈజ్ ద డిఫార్మేషన్. సో ఇక్కడి నుంచి ఇక్కడ వరకు ఎలాస్టిక్ లిమిట్, ఓఏ రీజియన్ ఈజ్ ద ఎలాస్టిక్ లిమిట్. బాహ్యబలం ప్రయోగించిన తర్వాత బాహ్యబలాన్ని తొలగించగానే అది యథాస్థితిలోకి వచ్చేస్తుంది. దీని తర్వాత సాగుతూ ఉంటుంది. సో దిస్ ఈజ్ ద yield point. ఆఫ్టర్ yield point దెర్ ఈజ్ నో ఇంక్రీజింగ్ లోడ్ ఎక్స్టర్నల్ ఫోర్స్ అప్లై చేయకపోయినా సరే ఆ తీగ కానీ ఆ వైర్ కానీ సాగుతూ ఉంటుంది. ఆఫ్టర్ బి నుంచి సి వరకు దట్ ఈస్ ద ప్లాస్టిక్. సో దట్ మీన్స్ ప్లాస్టిసిటీ ఈజ్ ద ఎబిలిటీ ఆఫ్ మెటీరియల్స్. Ductility is the property of material. It can undergo considerable plastic deformation before rupture. Plastic deformation before rupture.
అంటే ప్లాస్టిక్ డిఫార్మేషన్ అనేది తెగక ప్లాస్టిక్ డిఫార్మేషన్ సాగే దాన్ని డ్యూక్టిలిటీ అండ్ డ్యూక్టిలిటీ ప్రాపర్టీ మెటీరియల్ డ్యూక్టిలిటీ is property material by which it can undergo considered plastic deformation before rupture. The ductility material can be drawn into a wire. So, for example, platinum, iron, copper, aluminum, and zinc are the good duty metals. Good duty metals. సాగుతూ ఉంది. Next, brittleness. పెలుసుదనం అంటే పదార్థాలలో తగిన విరూపణ కాకుండా తెగిపోతే ఆ ధర్మాన్ని పెలుసుదనం అంటారు. బ్రిటిల్నెస్ ప్రాపర్టీ మెటీరియల్ ఆఫ్ విచ్ ఇట్ విల్ ఫ్రాక్చర్ విత్ డిఫార్మేషన్ ఫోర్స్ ఫ్రాక్చర్ వితౌట్ డిఫార్మేషన్ ఫోర్స్ అంటే డిఫార్మేషన్ ఫోర్స్ ఎక్కువ లేకపోయినా సరే ఫ్రాక్చర్ తెగిపోని పెలుసు అంటారు. ఫర్ ఎగ్జాంపుల్ కాస్ట్ ఐరన్స్, గ్లాస్ ఆర్ brittle materials. Cast irons, glass are brittle materials. Next one is the hardness. Hardness అంటే గట్టిదనం అంటే hardness means hardness is the property of material by which it is able to resist abrasion and indentation, డిఫార్మేషన్. వీటిని నిరోధించటానికి అరుగుదలను నిరోధించడం, సాగుదలను నిరోధించడం, ఇద్దరు పడకుండా అంటే దేన్నైనా సరిపోవటాన్ని గట్టిదనం అంటారు. హార్డ్ అంటాము. హార్డ్నెస్ ఈజ్ ద ప్రాపర్టీ ఆఫ్ ఏ మెటీరియల్ బై విచ్ ఇట్ ఈస్ ఏబుల్ టు రెసిస్ట్ ఆల్ ప్రాపర్టీస్. ఇట్ ఈస్ ఏబుల్ రెసిస్ట్ ఆఫ్ ఆల్ ప్రాపర్టీస్. ఏ ప్రాపర్టీనైనా సరే నిరోధించగల విధానాన్ని హార్డ్నెస్ అంటాము. బెస్ట్ ఎగ్జాంపుల్స్ క్వార్ట్జ్, కాపర్, diamond, these are all hardness materials. So hardness the decrease by heating. హీట్ చేస్తే హార్డ్నెస్ తగ్గిపోతుంది. హీట్ చేస్తే హార్డ్నెస్ అనేది తగ్గిపోతుంది. హార్డ్నెస్ ఈజ్ ద డిక్రీజ్ బై హీట్. నెక్స్ట్ టఫ్నెస్. టఫ్నెస్ అంటే బిరుసుదనం. అంటే విరగక ఏదైనా మెటీరియల్ని తీసుకుంటే కనుక విరగక ముందు అది పనిచేసే మ్యాక్సిమం ఎనర్జీని టఫ్నెస్ అంటాము. టఫ్నెస్ ఈ ప్రాపర్టీ మెటీరియల్ టఫ్నెస్ ఈజ్ ద ప్రాపర్టీ ఆఫ్ ఏ మెటీరియల్ బై విర్చ్యూ ఆఫ్ విచ్ ఇట్ కెన్ అబ్జార్బ్ మ్యాక్సిమం ఎనర్జీ. ఇట్ అబ్జార్బ్ మ్యాక్సిమం ఎనర్జీ బిఫోర్ ఫ్రాక్చర్. అంటే ఫ్రాక్చర్ కాకముందు బిఫోర్ ఇట్స్ అబ్జార్బ్ ఇట్ కెన్ అబ్జార్బ్ మ్యాక్సిమం ఎనర్జీ బిఫోర్. అంటే ఫ్రాక్చర్ కాకముందు అది పనిచేసే స్థితిని టఫ్నెస్ అంటాము. ఓకే, నెక్స్ట్ వన్ ఈజ్ ద స్టిఫ్నెస్. స్టిఫ్నెస్ అంటే కఠినత్వం. పదార్థాలలో విరూపణ కలగకుండా అంటే డిఫార్మేషన్ లేకుండా ఉండే రెసిస్టెన్స్ ఫోర్స్ని మనము స్టిఫ్నెస్ అంటాము. దిస్ ఈజ్ ద ప్రాపర్టీ ఆఫ్ ఏ మెటీరియల్ బై విచ్ రెసిస్ట్స్ డిఫార్మేషన్. డిఫార్మేషన్ లేకుండా రెస్ అంటే నిరోధించడం. అంటే విరూపణ కలగకుండా నిరోధించడాన్ని స్టిఫ్నెస్ అంటే దాన్ని కత్వము. నెక్స్ట్ రెసిలెన్స్. రెసిలెన్స్ ఈజ్ ద వెనుకకు పోయే శక్తి. These are all shock absorbs. These are all resilience properties. It is the property of material. Resilience is the property of material which it is stores energy, resists shocks. అంటే షాక్స్ మరియు దెబ్బలు వీటన్నిటిని నిరోధించడాన్ని రెసిలియన్స్ అంటాం. నెక్స్ట్ వన్ ఈజ్ ద ఎండ్యూరెన్స్. ఎండ్యూరెన్స్ మీన్స్ సహనము అంటాం. అంటే డిఫార్మేషన్ ఫోర్స్ని పదే ఇతర అప్లై చేస్తున్నా సరే, డిఫార్మేషన్ ఫోర్స్ని లేకపోతే ఫోర్స్ని ఎక్కువగా అప్లై చేస్తున్నా సరే అది చెక్కు చెదరకుండా ఉండటాన్ని
సహనం ఎండ్యూరెన్స్ ఇస్ ద ప్రాపర్టీ ఆఫ్ ఏ మెటీరియల్ బై విచ్ ఆఫ్ విచ్ కెన్ స్టాండ్ వేరియింగ్ ద స్ట్రెస్సెస్ ఆర్ రిపీటెడ్ అప్లికేషన్ ఆఫ్ ఫోర్సెస్ ఆర్ స్ట్రెస్సెస్. అంటే ఎంత ఫోర్స్ని కానీ స్ట్రెస్ని కానీ ఎంత ఇంక్రీజ్ చేయారే అది చెక్కు చెదరకుండా బెస్ట్గా ఉంటుంది. సో దట్ ఈస్ ద ఎండ్యూరెన్స్, దాన్ని సహనము అంటాం. స్ట్రెంగ్త్, చివరిది స్ట్రెంగ్త్ అంటే పటుత్వం. స్ట్రెంగ్త్ అంటే పటుత్వం అంటే బాగా ఎక్స్పోర్ట్స్ ఎంత అప్లై చేసిన నిలిచి ఉండేదాన్ని స్ట్రెంగ్త్ పటుత్వం అంటాం. ఎండ్యూరెన్స్, స్ట్రెంగ్త్ ఆర్ ఆల్ సిమిలర్ వర్డ్స్.